అల్లు అర్జున్ గారు లైక్ లాస్ట్ మూవీ ఏంట్రా పుష్ప 2021, నెక్స్ట్ మూవీ ఏంట్రా పుష్ప 2 2024. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారి సినిమా. నో డౌట్ ఇంకేదైనా సినిమా ఉందని అంటున్నారు, కానీ ఒకరు నెల్సన్ అంటున్నారు, ఒకరు అట్లీ అన్నారు, అట్లీ యాగం అయిపోయింది, అది కావట్లేదు భయ్యా, అట్లీది కావట్లేదు, ఈజ్ మూవింగ్ ఆన్ టు సల్మాన్ ఖాన్ ఆర్ సంథింగ్ లేదా అది జరుగుతుంది. నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారితో ఉంటుందంట. బన్నీవాస్ గారు మళ్ళీ వాట్ ఈస్ కన్ఫర్మ్ చేశారు. సినిమా చాలా 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 పెద్దదంట, ఒక చాలా కాదు చాలా చాలా, సో అన్ని చాలా పెద్ద సినిమా అంట. సో ఈ సినిమా బడ్జెట్ ని వీళ్ళు తెచ్చుకోవడానికి గీతా ఆర్ట్స్ అండ్ హారికా హాస్ని, మన చిన్నబాబు గారు, నాగవంశీ గారు, అల్లు అర్జున్ గారి హోమ్ బ్యానర్, గీతా ఆర్ట్స్, వీళ్ళందరూ కూడా ఫైనాన్సర్ ని ఎత్తుకునే పరిధిలో ఉండాలంట. అంత పెద్ద సినిమా అంట, బడ్జెట్ అంత పెద్దగా ఉంటుందంట. 1.5 year టోటల్ గా ప్రీ ప్రొడక్షన్ కే టైం కేటాయిస్తారంట. సో అట్లుందట సిచ్యువేషన్. నేను ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు నేను విన్న ఏంటంటే ఈ సినిమాకి బడ్జెట్ 1200 crores అని విన్నా. నో లైక్ నేను నిజంగా అబద్ధం చెప్పట్లేదు. అప్పుడు విన్నప్పుడు నేను పిచ్చోలేక నవ్వుకున్నా. కామన్ సెన్స్ ఉందా మీకు? 1200 కోట్లు ఏంట్రా అసలు మార్కెట్ లేదు, మరీ కామన్ కాలేదే, మనం చెప్తున్నాం కానీ. బట్ స్టిల్ 1000 కోట్లు అయితే వస్తున్నాయి. లైక్ ఇంకో 2 సినిమాలు పడ్డాయి అంటే కామన్ అయిపోతుంది 1000 కోట్లు కూడా. 1200 కోట్లు అన్నప్పుడు ఏమి కామన్, ఎవడో హోలాగా మాట్లాడుతున్నా అనుకుంటున్నాను. వీళ్ళు బడ్జెట్ ని ఆ రేంజ్ లో లేపుతున్నారంటే లైక్ ఫైనాన్సర్లని వాళ్ళని తెప్పించుకోవాలంటున్నారంటే 1200 కోట్లు అంటే లైక్ నిజంగానే అంత పెద్దగా అవ్వబోతుందా అని డౌట్ అయితే గ్యారంటీ. సింగిల్ ఫిలిమా లేదా పార్ట్, లైక్ 2 parts అంతా టోటల్ బడ్జెట్ చెప్తున్నారేమో మేబీ. నాకు 2 parts అంటే మాత్రం నేను ఇక్కడ నుంచే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఇంకా చాలు, మొన్న వచ్చిన ఇండియన్ 2 తర్వాత ఇంకా చాలు, ఇంకా అయిపోయింది, ఆపేయండి అని ఫీలింగ్ వచ్చింది. సో 2 parts లో డిసిప్లిన్ ఫాలో అయింది పిఎస్ పొనియన్ సెల్వన్ అండ్ ఇండియన్ 2. అది చాలా డిసప్పాయింట్మెంట్, నోరు తిరిగాక డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. కాకపోతే అదే నిజం, అట్లా అయిపోయింది. అట్లున్న సిచ్యువేషన్ లో ప్రస్తుతానికి అయితే మాత్రం ఒకటే సినిమా తీయండి, పెద్ద సినిమా తీయండి. త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారంటే నాకు ఎందుకో ఇదొక మిథాలజికల్ అంటే మళ్ళీ మనోభావాలు వస్తారు, ఇతిహాసాస్ బేస్డ్ ఉన్న వాళ్ళు రావచ్చా నాకు అనిపిస్తుంది. ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనేది ఒకటి, అది వేరే చేస్తున్నారు యాక్చువల్లీ. అది కూడా మూవ్ ఆన్. యాక్చువల్లీ అడిగిర్రు అశ్వత్ స్టోరీ నారేట్ చేశారు, హీ రిజెక్టెడ్ ఇట్. సో దాని వల్ల మళ్ళీ దాన్ని తీసుకెళ్లి షాహిద్ కపూర్ చెప్పారు, అది అట్లా వర్క్ అవుతుంది. అది కూడా అవ్వట్లేదు ఇప్పుడు, అదంతా పెండింగ్ లో ఉంది, ఎవరోకే అది జరగట్లేదు. అవుతుందంటారా? కంటిన్యూ అవుతుంది, చూద్దాం. శక్తిమాన్ ఒకటి ఏమన్నా ప్రస్తుతానికి అయితే లెట్స్ టాక్ అబౌట్ ఏ 23 22 ఎన్నో సినిమా లైక్ త్రివిక్రమ్ గారి సినిమా అండ్ అల్లు అర్జున్ గారి సినిమా అంట. 1200 crores బడ్జెట్ నిజంగానే కావచ్చు అంటావా? నీకేమనిపిస్తుంది చెప్పు. నాకు తెలిసి వీళ్ళది అరే ఫస్ట్ థింగ్ రా, 1200 crore బిజినెస్ ఇప్పుడు ఐ థింక్ హైయెస్ట్ బిజినెస్ ఎంత 750 800 సంథింగ్ RRR. అరే బిజినెస్ అంత కాలేదు లేరా, థియేట్రికల్ 450, థియేట్రికల్ కాదు ఇంక్లూడింగ్ ఇది మొత్తం కలిపి 900 RRR. సో వీళ్ళు ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనకి పుష్ప 2026 డిసెంబర్ లో వస్తుంది పుష్ప 2. తర్వాత సో త్రివిక్రమ్ గారి ఫిల్మ్ అది ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో, కాబట్టి నాకు తెలిసి ఆ టైంకి మార్కెట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఐఎమ్ స్టిల్ థింకింగ్ వాళ్ళు 1200 కోట్లు ఏదైతే పెట్టుకున్నారో అది 2 parts అయ్యి ఉండొచ్చు. అండ్ మేబీ ఇప్పుడు సలారీ జరిగినట్టుగా లైక్ సెట్స్ సెకండ్ పార్ట్ ని థింక్ చేసుకుని వేసుకున్నట్టుగా, కల్కి జరిగినట్టుగా అంటే లాంగ్ టర్మ్ సెట్స్ వేసుకున్నట్టుగా అలాగ వాళ్ళు అప్ ఫ్రంట్ కాస్ట్ అయితే పెడుతున్నారేమో, మేబీ నాట్. గుంటూరు కారం తర్వాత అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు చెప్పున్నావు త్రివిక్రమ్ గారు ఆయన టాలెంట్ కానీ ఆయన అప్రిషియేషన్ కానీ ఇట్ వాస్ అబౌట్ లైక్ ఆయన రీజనల్ గా ఎలా రీచ్ అవ్వగలుగుతారు అనేది, దట్స్ హిస్ పవర్. అలవైకుంఠపురంలో కానీ ఇవన్నీ కూడా అంటే ఆయన డైలాగ్స్ అన్ని కూడా దట్ ట్రూ టు సర్టెన్ రీజన్, మన తెలుగు భాష అండ్ వాటన్నిటిని బాగా పట్టు దాని మీద ఉంటది ఎక్కువ. అగ్రి. సో అన్నప్పుడు ఆయన అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు హ్యాస్ టు కీప్ దట్ ఆన్ షోల్డర్. బట్ త్రివిక్రమ్ గారి యొక్క ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే అవన్నీ కూడా ఎంత like they're all good but not అవగొట్టేషన్ కదా. బట్ హిస్ డైలాగ్స్ విల్ టేక్ సమ్వేర్ ఎల్స్, ఎక్కడికో తీసుకెళ్తే. బట్ ఆయన ఆ పవర్ ని అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ నుంచి ఆయన లూజ్ అవుతారు. సో ఆయన ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అండ్ ఈ స్టోరీ ఎలా వర్కౌట్ అవుతుంది. పక్కా ఇది ఐ థింక్ మేబీ మిథాలజికల్ బేస్డ్ ఫిలిం. బట్ ముందు పుష్ప 2 రాని తర్వాత చూద్దాం. నాకు ఇవన్నీ కాదు మీరు 1200 కోట్లు పెట్టండి ఎంత కానీ. పుష్ప 2 యాక్చువల్ గా ఎప్పుడు రావాలి? 2022లో రావాలి, 2023లో రావాలి. 2 ఏళ్ళు ఆపిస్తుంది అనుకుందాం. 2024 డిసెంబర్ వరకు కూడా రాదు. అది వచ్చినా గానీ నెక్స్ట్ సినిమాకి వెంటనే వస్తుందా అంటే లేదు.
అట్టేటది రాదంట. విల్ టేక్ అరౌండ్ 1.5 year అంట. మధ్యలో వేరైనా సినిమా వస్తే హ్యాపీ గానీ, లేదు నెక్స్ట్ సినిమా వెంటనే త్రివిక్రమ్ గారి సినిమా అంటే మాత్రం యుల్ బి హ్యావింగ్ ప్రాబ్లమ్స్. 1.5 year మీరు ప్రీ ప్రొడక్షన్ పెట్టుకుంటే సినిమా షూటింగ్ ఎప్పుడైతుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడైతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నేను ముసలోడైపోయిన తర్వాత బట్ నేను మళ్ళీ చెప్తా, ఐఎమ్ నాట్ బీయింగ్ అ ఫ్యాన్ ఆఫ్ రెండు సినిమాలకు 2 ఏళ్లకు సినిమా యాక్టర్ అట్లాంటివి. ఇంకా ఐ డోంట్ థింక్ సో. అట్లాంటి వాటి మీద ఐఎమ్ గెటింగ్ బోర్డ్. అట్లా ఉండొద్దు. లైక్ ఇప్పుడు దేవరా రావడానికి 2 ఏళ్ళు పడుతుందారా అట్లారా? లైక్ ఆబ్వియస్లీ వాళ్ళు చేయడానికి టైం ఉంది అండ్ ఎవ్రీథింగ్. వర్క్ చేసుకోవడానికి దానికంటే మధ్యలో వాట్ ఈస్ ఎన్టీఆర్ గారు షుడ్ హావ్ డన్ అనదర్ ఫిల్మ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చిన్న సినిమా లైక్ మనోళ్ళు ఇప్పుడు స్కేల్ పెరగాలనే ఫీలింగ్ తోటి లైక్ చిన్న సినిమాలు చేస్తుంటే ఇంకా బాగుండదు నా ఫీలింగ్ మధ్యలో. ఇప్పుడు రాజాసాబ్ లాంటిది మధ్యలో పడాల్సింది. ఇప్పుడు రాజాసాబ్ చిన్న సినిమానే ఉండాలి, అట్లుంటేనే బెటర్. కామెడీ వర్కౌట్ కావాలి. అట్లాంటివి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మనకు సెన్సిబిలిటీస్కి, వాళ్ళ సెన్సిబిలిటీస్కి వర్క్ కానీ అట్లాంటివి చేసే మధ్యలో హీరోలు కూడా కొన్ని వేరే సినిమాలు చేయాలి. స్టార్ అవుతున్నారు కరెక్ట్, అట్లా అని చెప్పేసి టైం వేస్ట్ చేయదు. ఒక ఆ చిన్న సినిమానే పెద్ద కావచ్చు. లెట్స్ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మహారాజా. అది తీసుకుంటున్నా ఏంటో అనుకోకండి, అది ఒక తమిళ సినిమా, జస్ట్ డబ్ చేసారు. ఇదేంట్లో తెలుగులో మాత్రమే. సినిమా బ్లాక్ బస్టర్ రెండిట్లలో, తమిళ మామూలుగా పట్లే. ఇప్పుడు హిందీ వాళ్ళకి ఇప్పుడు మొన్న ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత అసలు కుమ్మేస్తుంది సినిమా. ప్రతి లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన లైక్ నెట్ఫ్లిక్స్ వచ్చిన ప్రతి లాంగ్వేజ్ లో. దట్ ఈస్ ఆల్సో ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి. మంచి సినిమా తీయండి, పెద్ద సినిమాని తీయాలని లేదు. అదే ఆబ్వియస్లీ పెద్ద సినిమా అయిపోతుంది మీరు చేస్తే స్టార్లు. కొన్ని రోజులు ఎట్లుంటుండే అంటే స్టార్ సినిమాలు అంటే వీళ్ళు ఇలాంటి సినిమాలే చేయాలి అనే ఫీలింగ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్న మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నారు కొన్నిట్లలో. అంటే ఇప్పుడు ప్రభాస్ సినిమా కంటే ఇవి ఎక్స్పెక్టేషన్స్ చేసుకుని ఉండొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు తక్కువ చేసి మరి ఇలాంటి సినిమాలు చేయొచ్చు. నెక్స్ట్ సినిమా మళ్ళీ మీ పెద్ద సినిమా రావచ్చు అని ఒకటి క్రియేట్ చేయొచ్చు అట్లాంటి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ స్మాల్ ఫిలిం, మేబీ బోయపాటి సీని గారు, ఐ డోంట్ నో వాట్, ఏమైనా డౌట్ ఆయన మీద, బట్ స్టిల్ అలాంటి అంటే నెల్సన్ గారి సినిమా ఉండొచ్చు అంటున్నారు. నెల్సన్ గారి సినిమా ఉంటే అది మన వాట్ ఈస్ జైలర్ 2 తర్వాత ఈ సినిమా కంటిన్యూ అవుతుంది అంటారు. జైలర్ 2 అయిపోయిన తర్వాత ఇది చేస్తారంట. సో అది వస్తే అది చేసిన తర్వాత ఈ మధ్యలో రావాలి. హీరోస్ కూడా 2 years 3 years కో ఫిలిం అంటే వాళ్ళు కూడా దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ నువ్వు కామర్స్ కింద మాట్లాడుకున్నా కానీ ఒక ఎవ్రీ ఇయర్ ఫిల్మ్ వచ్చే ఒక యాక్టర్తో ఈ 3 years కు వచ్చే ఫిల్మ్ వచ్చే ఒక యాక్టర్ రెమ్యూనరేషన్ అనేది ఇట్స్ నాట్ 3 times. ఇట్స్ సమ్వేర్ లైక్ డిఫరెంట్ లాజిస్టిక్స్ ఉన్నాయి. సో యాక్టర్స్ కూడా ఇప్పుడు దే వాంట్ టు ట్రై న్యూ స్టోరీస్. ఈవెన్ టైర్ 1 స్టార్ హీరోస్ 2-3 years వచ్చే వాళ్ళు కూడా దే వాంట్ టు ట్రై న్యూ స్టోరీస్. దే వాంట్ టు లైక్ డూ సంథింగ్. అండ్ ఒకప్పుడు ఫిజికల్ అపియరెన్స్ అనేది అంత డిమాండింగ్ ఉండేది కాదు. అంటే లైక్ యూ హ్యావ్ టు పుట్ యువర్ హెయిర్ లైక్ దిస్, గెడ్డం ఇలాగ ఉండాలి, చీక్ బోన్స్ ఇలా ఉండాలి, అలా అంత డిమాండింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఫిలింకి ఆ డిమాండ్ అయితే పడుతుంది. సో వీళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ ప్యారలల్లీ కంటిన్యూ చేయడానికి లేదు. ప్రభాస్ గారికి హీ హాస్ దట్ ఫ్రీడమ్ రైట్ నౌ. సో మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు. సో అలా జరిగినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ సెట్ సమ్వేర్. అంటే ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ అయితే తీసుకొస్తారు అనుకుంటున్నాను. మనము త్వరలోనే ఈ 2-3 ఏళ్ళకి ఒక సినిమా అలాంటి రోజులు తగ్గుతాయనే నా ఫీలింగ్. కరెంట్లీ ఇప్పుడు టైర్ 1లో పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు ఇస్ ద ఓన్లీ యాక్టర్ సంవత్సరానికి 1-2 ఫిలిం రిలీజ్ చేసే కెపాసిటీ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ టేకింగ్ టూ మచ్ టైం. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఇండస్ట్రీ యాజ్ వెల్, థియేటర్స్ పరంగా కానీ. రియల్లీ హోప్ ఎవ్రీ ఇయర్ ఒకటి ప్లీజ్. సో మీ థాట్స్ ఏందో చెప్పండి.